సార్ చెప్పండి, మీరేమో పెండింగ్ బిల్లులు చెల్లించాలంటున్నారు. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, కొద్దిగా టైం పడుతుందని చెప్పి ప్రభుత్వం అంటూ ఉంది. మరి నిజంగానే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది? బడ్జెట్ లేదు అని కాదు, ప్రస్తుతం సఫిషియెంట్గా లేదని చెప్పారు. 8,000 కోట్లు ఇంకా ఉంది. 8,000 కోట్లలో ఆర్థిక శాఖ మార్చులు గారు చెప్పింది ఏంది, నెలకు 300 కోట్లు మేము క్లియర్ చేస్తూ ఉంటే, నెలకు 300 కోట్లు అంటే 18 నెలలు అవుతుంది. మినిమం 1000 కోట్లు అడిగాము, 650 కోట్లు పర్ మంత్. అంటే ఈ రోజు నుంచి బ్యాక్ ఉన్న పెండింగ్ బిల్స్ తప్ప ఫ్యూచర్లో వచ్చే పెండింగ్ బిల్స్గా ఏమీ ఉండవని చెప్పారు. మా మాట ఇచ్చారు నిన్న. అదే మాట రామకృష్ణారావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదే అక్రాస్ ది టేబుల్ ఆర్డర్ ఇచ్చారు. 650 crores పర్ మంత్ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయండి, ఏప్రిల్ ఆన్వర్డ్స్ ఏ బిల్లు పెండింగ్ పెట్టదని చెప్పారు. మాకు నమ్మకం ఉంది. మేము ఇంకా 1000 కోట్లు అడుగుతున్నాం. ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుందని చెబుతున్నారు. అది కూడా ప్రూవ్ అయింది, మేము చూస్తున్నాం కదా. ఇంకా మెరుగైతే ఇంకా త్వరగా వద్దని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మేమేమి ఇవ్వలేకపోతున్నాం, ప్రజలకు మేము చెప్పిన మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఈ బకాయిల విషయానికి వస్తే కొంచెం ఆగుతున్నామని చెప్పి ప్రభుత్వం అంటా ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిన మాట వాస్తవం. మాకు కూడా 5,000 కోట్లు పెండింగ్ పెట్టారు. మా 2 DAలు కూడా పెండింగ్ పెట్టారు. కానీ గత ప్రభుత్వాన్ని పోయి మేము అడగలేం కదా. మేము తెచ్చుకున్న ప్రభుత్వం, ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. మేము కోరి కావాలని వెంటబడి బ్యాక్ ఎండ్లో చేసుకొని తెచ్చుకున్న ప్రభుత్వం. కాబట్టి కొంత ఓపిక పడతాం. వచ్చినప్పుడు మాకు కొద్దిగా లేదు అనుకున్నప్పుడు పొజిషన్ చూసాం కాబట్టి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఇప్పుడిప్పుడే స్ట్రీమ్లైన్ అవుతున్నాయి. మాకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మిగతా రంగాలకు ప్రాధాన్యత పోతున్నప్పుడు మా కార్యాచరణ మాకు ఉంటుంది. అంటే ఈ పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నది గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి సార్, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు జరుగుతాయి? గత 10 సంవత్సరాలుగా ఈ IFMIS అనే సిస్టమ్ అనేది, IFMIS అనే సిస్టమ్ అనేది గత ప్రభుత్వం క్రియేట్ చేసింది. అంతకుముందు అసలు బిల్లు ఈరోజు పాస్ అయితే తెల్లారి క్రెడిట్ అవుతుంది. వాళ్ళు క్రియేట్ చేసి దాని టోకెన్ నెంబర్ ఇచ్చి ఆ సిస్టమ్ పెట్టిందే గత ప్రభుత్వం. అంటే పైసలు లేక చేసిన డ్రామా అది. దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది, ఓవర్కమ్ కాలేక లోటు బడ్జెట్ని. ఇప్పుడు అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మాకు కొంత నమ్మకం ఉంది. కానీ అట్టని చెప్పి పూర్తిగా మాకు ఇవ్వకపోయినా ఇట్టనే ఉంటాం, మా సమస్యల పట్ల అనేది కరెక్ట్ కాదు. ఏసీ మీటింగ్ పెట్టుకునే దానికోసం సమాయత్తం చేస్తున్నాం, సర్ది చెబుతున్నాం. దాంతోపాటు పునర్నిర్మాణం చేసుకోమంటున్నాం. జిల్లాల్లో కూడా చేసి పునర్నిర్మాణం చేసుకొని ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు విఫలమైనప్పుడు మాకు ఆ నమ్మకం ఉంది, విఫలం కావు, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిండు, నేను మాట ఇచ్చిన CPS ఇంప్లిమెంట్లో కానీ 317 క్లియర్ చేయడంలో కానీ బిల్స్ విషయంలో కానీ నేనున్నా, మీకు నేను మాట ఇచ్చా, మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పారు. మా నమ్మకం ఉంది. అయినప్పటికీ మా కార్యాచరణలో మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి అయినా ప్రభుత్వం మీపై సానుకూలంగా స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణకి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిట్ అధికారులకి కార్యాచరణ గురించి నేర్పాల్సిన అవసరం ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉద్యమాలు ఎట్ట చేయాలన్నా కూడా భారతదేశాన్ని నేర్పగలిగే సత్తా ఉంది. మాకు తెలుసు, అన్ని ఆయుధాలను చేతిలోనే ఉన్నాయి. కానీ తీయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం.